వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న పాకిస్తాన్ మీద విజయంతో అందరూ ఎంత ఆనందపడ్డారో, కోహ్లీ చేసిన సెంచరీతో కూడా అంతే ఆనందపడ్డారు. పాకిస్తాన్పై ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన కోహ్లీ సెంచరీ గురించి చాణక్య మాటల్లో తెలుసుకుందాం. చాణక్య గారు హాయ్ అండి. హాయ్ రాజా గారు. పాకిస్తాన్ పైన సూపర్ విక్టరీ కొట్టాము, అదే టైంలో కోహ్లీ సెంచరీ. అసలు ఫ్యాన్స్కి అయితే కళ్ళు పండగ అని చెప్పొచ్చు. నేను జరిగింది కోహ్లీ సెంచరీని ఎలా చూస్తారు? సూపర్ సండేలో సూపర్ సెంచరీ కోహ్లీ దగ్గర నుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2024లో ఇలాంటి సెంచరీ వస్తుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నాము, కానీ అలాంటిది దక్కలేదు. మెయిన్గా కోహ్లీ బ్యాట్ నుంచి. అంటే రీసెంట్ టైమ్స్లో కోహ్లీ యొక్క ఫామ్ గురించి కూడా చాలామంది చాలా రకాలుగా కూడా అయిపోయింది, కోహ్లీ పని అయిపోయింది, ఇంకా కింగ్ లేదు ఏం లేదని ఇలాంటి మాటలు చాలా వరకు అన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా చాలా మెచ్యూర్డ్గా తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అది కూడా నార్మల్ ఇలాంటి టీం కాదు, మన చిరకాల ప్రత్యర్థైన పాకిస్తాన్ మీద. నిజంగా ఇట్ వాస్ అనే స్పెషల్ సెంచరీ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ మన ఫ్యాన్స్ అందరికి కూడా. ఇది ఈ సెంచరీని మాత్రం అంత ఈజీగా మనం మర్చిపోలేము. సండే అయితే సూపర్ సండే ఎలా చేశాడు కోహ్లీ అయితే. కోహ్లీ ఇన్నింగ్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా బౌండరీస్ కొట్టాలి లేకపోతే సిక్స్లు కొట్టాలి ఇలాంటి ఒక ఇంటెన్షన్ కాకుండా, మ్యాచ్ అయిపోయేదాకా నేను గ్రీస్లో ఉండాలి, విన్నింగ్ రన్ నేనే కొట్టాలి, ఈ మ్యాచ్ నేను గెలిపించాలి అని చెప్పి కూల్ అండ్ కామ్గా కంపోజ్గా ఉంది ఆ ఇన్నింగ్స్ అంతా. సో వెల్ ప్లాన్డ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు దాన్ని. అలాంటి ఓ ఇన్నింగ్స్ కోహ్లీ నుంచి వన్డేలో చూసి ఎన్ని రోజులు అవుతుందండి? చాలా సంవత్సరాలు అవుతుంది. రియల్లీ చాలా సంవత్సరాలు అవుతుంది. మన ఇండియన్ టీంలో కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, కొన్ని టీమ్స్ మీద అనేటప్పటికీ ఫామ్లో లేని బ్యాట్స్మెన్స్కైనా కానీ కొంతమందికి ఆటోమేటిక్గా ఒక పూనకం అనేది కూడా వచ్చేస్తుంటుంది. పాకిస్తాన్ టీం అనేటప్పటికీ ప్రజెంట్ ఇప్పుడున్న టీంలలో కోహ్లీకి ఆ పూనకం వచ్చేసింది. ఆ పూనకం ఇలాంటి పూనకం కాదు, తన మీద విమర్శలు వస్తున్న దానికి ఒకటేసారి సమాధానం చెప్తూ ఆ సెంచరీ అనేది కూడా కొట్టి అండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి వెళ్ళడానికి మెయిన్గా మన ఇండియన్ టీం ఒక సుస్థిర స్థానాన్ని పెట్టుకునేదానికి ఒక మంచి పునాది అనేది కూడా వేశాడు. ఇంకో పక్క చూసుకుంటే పాకిస్తాన్ని ఇంటికి పంపించేలా కూడా తన ఇన్నింగ్స్ అనేది కూడా సాధించాడు. ఇంకా చెప్పుకోవాలంటే బోల్డెన్ని సంగతులు అనేది కూడా ఉన్నాయి. మన కోహ్లీ సెంచరీ చేస్తే పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ కూడా చూస్తూ ఎంజాయ్ చేశారు. అవును, ఆ వీడియోస్ అంతా ఇప్పుడైతే నెట్లో మనం చూస్తున్నాము, నిజంగా చాలా వైరల్ అవుతున్నాయి. అంటే కోహ్లీని వాళ్ళు ఏదో అంటే శత్రు దేశం యొక్క ప్లేయరు అట్లా అని చెప్పేసి వాళ్ళు అయితే అనుకోవట్లేదు. కోహ్లీ అని అంటే అరే మనకు నచ్చిన ప్లేయర్. అంతెందుకు మన ఫుట్బాల్ గురించి మన ఇండియాలో ఎక్కువ మందికి తెలియదు. అయినా ఇక్కడ మెస్సీ గురించి కానీ రొనాల్డో గురించి కానీ ఇలా మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ ఫ్యాన్స్గా చాలామంది ఉన్నారు. అలాగే కోహ్లీని కూడా పాకిస్తాన్లో వాళ్ళ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడ ఆడియన్స్ కూడా అరే కోహ్లీ అంటే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్, ఆయన బ్యాటింగ్ చాలా బాగుంటుంది, ఇలా ఓన్ చేసుకున్నారు. అండ్ ప్రపంచ నలుమూలలో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషపడేలా కూడా ఈ సెంచరీ అనేది కూడా ఉంది. నిన్న మ్యాచ్లో మనం చూసినట్టయితే ఆడియన్స్లో కొంతమంది పాకిస్తాన్ జెర్సీ వేసుకొని ఉంటున్నారు, వాళ్ళ జెర్సీ పైన మాత్రం కోహ్లీ నేమ్ ఉంటుంది. ఇక్కడేమో పాకిస్తాన్ జెండా వేసుకొని ఉంటున్నారు, ఇక్కడేమో కోహ్లీ అని రాసుకొని ఉంటున్నారు. అసలు ఆ కాంబినేషన్ ఏందో అసలు అర్థమే కావట్లేదు. ఇదేం క్రేజో, ఇదేం అభిమానమో. పాకిస్తాన్లో ఒక ఇండియన్ క్రికెటర్కి క్రేజ్ ఉండింది ఇంతకుముందు. సచిన్కి ఉండింది, గంగూలీకి ఉండింది, ద్రావిడ్కి ఉండింది, వీళ్ళ ముగ్గురికి ఉండింది. వీళ్ళ ముగ్గురు అంటే పాకిస్తాన్లో విపరీతంగా అభిమానం చూపించేవాళ్ళు. కాకపోతే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అభిమానం చూపించేవాళ్ళు కాదు. తమ టీమే గెలవాలి, తమ టీంకి ఇంపార్టెన్స్, ఇలా ఉండేది వాళ్ళ ప్రయారిటీ. ఎప్పుడైతే కోహ్లీ దగ్గరికి వచ్చేసిందో అసలు ఈ బ్యాలెన్స్ అన్ని దాటిపోయింది. కోహ్లీ తర్వాతే దేశమా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అది సూపర్ అనుకోవచ్చు. జనకే గారు, ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ చూస్తున్నప్పుడు లాస్ట్ సెంచరీకి దగ్గరికి వచ్చినప్పుడు రోహిత్ శర్మ సిగ్నల్స్, అసలు దాన్ని ఎలా చూడాలి? ఒక కెప్టెన్, ఇక్కడేమో స్టార్ ప్లేయర్ కోహ్లీ, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయి, ఏదో మాట్లాడుకోరు, మనస్పర్ధలు ఉన్నాయి, ఇలాంటివి ఎప్పుడెప్పుడు వస్తానే ఉన్నాయి. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళ బాండింగ్ చూపిస్తానే ఉన్నారు. ఆ విజువల్స్ ఎలా అనిపించినాయి మీకు? నిజంగా కన్నుల పండుగగా ఉందండి. ఏంటంటే ఒక ఇండియన్ టీంలో ఉన్న టాప్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, డ్రెస్సింగ్ రూమ్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ సీనియర్ ప్లేయర్స్, వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ కానీ అండ్ చాలా సూపర్గా ఉంది. వాళ్ళని చూసి మేము ఇంకా నేర్చుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది అన్నారు. అంతెందుకు గిల్ అయితే ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు, మేము రోహిత్ భాయ్ అండ్ కోహ్లీ భాయ్ అలాగే గౌతమ్ భాయ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము చూసి నేర్చుకుంటున్నాము, దానివల్లే నేను ఇంత కూల్ అండ్ కాంపోజ్డ్గా ఉన్నానని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంటే ఇదొక్కటే దానికి ఉదాహరణ.
ఇంకా మనమైతే మీరు ఇందాక అన్నారు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి, ఇదంటే మధ్యలో ఉన్న ప్రచారాలు అంతేందుకు ఫ్రెండ్స్ మన ఇద్దరం ఉంటామండి, ఆ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో కూడా చీచీ తూ అని చెప్పేసి మామూలుగా అనుకుంటాం. అలా అని చెప్పేసి వాళ్ళు ఏదో గొడవలు పడి పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకున్నట్ట కాదు కదా. మధ్యలో ఉన్న మన మీడియా వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని రాతలు అనేది కూడా రాస్తూ ఉంటారు. సో అది చూసి ఏదో వాళ్ళిద్దరు మనస్పర్ధలు కొట్టుకుంటారు అది ఇది అని చెప్పేసి మన ఫ్యాన్ వార్డ్స్ అట్లా చేసుకుంటుంటాం. అట్లేం ఉండదు అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్న గేమ్ ప్లే ఏదైతే ఉందో మనం ప్రతిసారి ఏ మ్యాచ్ ఆడుతున్నా కానీ అంతేందుకు రోహిత్ శర్మ ఎప్పుడైనా కానీ సూపర్గా ఆడుతున్నాడంటే అక్కడి నుంచి లోపల నుంచి ఫస్ట్ కంగ్రాచులేట్ చేసేదైనా కానీ మంచిగా చీరప్ చేసేది డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లీనే ఉంటాడు. ఈవెన్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చేసిన సెలబ్రేషన్స్ అనేది కూడా మనం చాలాసార్లు చూసాం. అలాగే నిన్న జరిగిన మ్యాచ్లో కూడా కోహ్లీ ఆ ఫామ్ సమస్య ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం చూస్తున్నాం. చాలా రోజులుగా మరి ఎడ్జ్ తీసుకొని మరి స్లిప్లలో బోల్డ్ అన్ని వికెట్స్ అనేది కూడా చేస్తూ వికెట్లు అనేది కూడా పారేసుకున్న సందర్భాలు ఉన్న కోహ్లీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయితే ఎలా ఉంటుందో మరి ఆ ఆనందం రోహిత్ శర్మ కళ్ళల్లో చూసాము. అండ్ కోహ్లీ యొక్క బ్యాట్ నుంచి నిజంగా అద్భుతంగా మనం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న మ్యాచ్లో ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ని ఎవరన్నా టెన్షన్ పెట్టారంటే అది పాకిస్తాన్ కాదు, మన హార్దిక్ పాండ్యా. కోహ్లీ సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు తను బ్యాటింగ్కి రావడంతోనే ఒక 4, ఇంకో బాల్ మళ్ళీ గాల్లోకి బౌండరీకి తరలిస్తే అది డబల్కి వెళ్ళడం, ఆ ఫాస్ట్నెస్ చూసి ఎక్కడ కోహ్లీ సెంచరీ మిస్ అయిపోద్దాం అని చెప్పి అందరూ బాగా భయపడిపోయారు. సో ఆ టైంలో ఏమనిపించింది? సింపుల్గా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా వికెట్ పడితే బాగుండు అని చాలామందికి అనిపించింది. అనుకున్న సందర్భంలోనే పడింది. ఏంటంటే కొంచెం హార్దిక్ పాండ్యా ఇంటెంట్ ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళ రికార్డులతో సంబంధం లేదు, నేనైతే తొందరగా మ్యాచ్ కరెక్టే అయితే మ్యాచ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశం అనేది హార్దిక్ పాండ్యాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళ రికార్డులతో నాకు సంబంధం లేదు అని అనుకునే పర్సన్ తన స్టాండ్ అలాంటిది. ఏంటంటే ఇదొక్కసారనే కాదు, చాలా సందర్భాల్లో చూసాము. తను వచ్చేటప్పటికి సడన్ గా 1 నిమిషం అనిపించింది ఏంటిది ఏదో తేడా కొడుతుంది అని అందరికి అనిపించింది. ఆ తేడాకు తగ్గట్టే ఫస్ట్ బాలే 4 అనేది కూడా కొట్టారు. కవర్స్ లో 4 కొట్టేటప్పటికి అయిపోయింది. కోహ్లీ సెంచరీ అనేది ఈరోజు మనం చూడలేము, అదేదో ఒక ఐకానిక్ ఇన్నింగ్స్ లాగా మనం అనుకోవచ్చు అనేది అర్థమైపోయింది. కానీ ఎప్పుడైతే వికెట్ పడిందో సో అప్పుడైతే ప్రేక్షకులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ అయితే సో ఈవెన్ 4 అంటే అక్కడ రన్స్ తిరిగే ఆప్షన్ ఉన్నా కానీ ఈవెన్ కోహ్లీ కూడా వచ్చేయని చెప్పేసి అని అంటున్నా కానీ లేదు అవును ఉండు బాయ్ సెంచరీ కంప్లీట్ చేయని చెప్పేసి తన దగ్గర నుంచి వచ్చిన ఆ పాజిటివ్ ఇంటెంట్తో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నట్టు కూడా అక్షర్ పటేల్ సో ఆ ప్రేక్షకుల మనసులు అనేది కూడా గెలుచుకున్నాడు. ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకొక విషయం అనేది కూడా ఇంకా 2 సంఘటనలు అనేది కూడా ఉన్నాయి. మెయిన్గా కోహ్లీ విషయానికి వచ్చేటప్పటికి సెంచరీ ఆపాలని చెప్పేసి అక్కడ కోరుకున్న పర్సన్ అండ్ పాకిస్తాన్ బౌలర్ షహీన్ అఫ్రిది కూడా ఉన్నాడు. మరి ఆ షహీన్ అఫ్రిది మనం చూస్తూ ఉన్నాము అక్కడ సెంచరీకి దగ్గర అవుతున్న టైంలో తను వేసిన వైడ్స్ కానీ అండ్ లెగ్ సైడ్ వేస్తున్నాడు, ఆఫ్ సైడ్ వేస్తున్నాడు అండ్ అదైతే 4 పోతుందేమో అని కూడా అనుకున్నాం, కానీ 4 పోలేదు. సో అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు చేసిన కుట్రలనే అని అనుకోవచ్చు. ఏంటంటే అలాంటి రేర్ రికార్డ్ అనేది కూడా మా టీం మీద వస్తే బాగోదు అని అనుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. అయినా కానీ ఎన్ని అనుకున్నా కానీ ఫైనల్గా ఆ సెంచరీ అనేది కూడా సాధించాము. ఇంకొక సంఘటన మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఒక మీమ్ దానికి తోడు చేసి అండ్ గగనం సినిమాలో మన బ్రహ్మానందం అని చెప్పేసి చేస్తారు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం ఎట్రా అని చెప్పేసి దాన్ని అంటే దాన్ని కొలైడ్ చేసి ఒకటి అనేది వేస్తున్నారు. ఆ బౌలరే అబ్రార్. మరి ఆ స్పిన్ బౌలర్ అబ్రార్ అయితే వికెట్ తీసిన ఆనందమో అనుకోవాలా లేకపోతే మరి ఎలా అయినా కవ్వించాలి వీళ్ళు రెచ్చగొట్టాలి అని చెప్పేసి అన్న సందర్భంలో అంటే గిల్ వికెట్ పడిన సందర్భంలో కూడా అయితే అని చెప్పేసి వచ్చిన ఓవర్ యాక్షన్ అనేది కూడా అందరినీ కొంచెం త్రో చేస్తాడు బాల్. విరాట్ కోహ్లీ మీద అయితే కరెక్ట్ కావాలనే వేసాడండి, కావాలనే వేసినట్టే అనిపిస్తుంది. అయినా కానీ అయిపోయిన తర్వాత కోహ్లీ దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో నిజంగా ఫిదా అయిపోవచ్చు. కెప్టెన్ కూల్ మనమైతే ధోనీని అనుకుంటూ ఉంటాము, ఇక్కడైతే ఒక ప్లేయర్గా కూడా కూల్గా చాలా అంటే చాలా కూల్గా నేను సాధించాల్సిన టార్గెట్ ఇది అని ఫిక్స్ అయ్యి క్రీజ్లోకి అడుగు పెట్టాడు, తన బాధ్యత నిర్వర్తించాడు. అండ్ ఇందులో అయితే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కోహ్లీ యొక్క 3 రికార్డ్స్. అందరూ 2 రికార్డ్స్ అనుకుంటారు, ఇక్కడైతే 3 రికార్డ్స్ అనమాట. ఒకటి 14,000 రన్స్ అండ్ మార్క్ అనేది కూడా సాధించాడు అండ్ 51st సెంచరీ అనేది కూడా సాధించాడు. సో 30 వచ్చి టెస్ట్లో అండ్ 1 వచ్చి T20లో, మిగతాది వచ్చి 51 వచ్చి ఓడిఐలో. ఇంకొక రికార్డ్ అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ రికార్డ్ ఏంటంటే 157 క్యాచెస్ యాజ్ ఏ ఫీల్డర్గా సాధించిన అంటే ఒక రేర్ ఫీట్ అనేది కూడా సో కోహ్లీ కూడా ఉంది. హైయెస్ట్ ఇండియన్ క్యాచెస్ హైయెస్ట్ ఇండియన్ అంటే ఇండియన్ ఫీల్డర్ క్యాచెస్ పట్టుకునేది కూడా మన కోహ్లీ. అండ్
తను అయితే ఓవరాల్గా అందరికంటే థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో ఇండియన్ ప్లేయర్గా అయితే ఫస్ట్ ఉన్నాడు అండ్ వరల్డ్ అయితే థర్డ్ ఉన్నాడు అనమాట. ఫస్ట్ ప్లేస్లో మహిళా జయవర్ధనే ఉన్నాడు అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయం అనేది కూడా చేసింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనోడికి మాత్రం ఖచ్చితంగా పూనకాలు వస్తాయి. అవును, చేస్ మాస్టర్ అని ఏ సందర్భంలో పేరు పెట్టారో కానీ ఆ చేస్ మాస్టర్ అనే పేరుకి పర్ఫెక్ట్ నిర్వచనం అనేది కూడా చేస్తూ ఉన్నాడు. అది కూడా పాకిస్తాన్ మీద. ఆ చేస్ని అంటే ఆ ఇన్నింగ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎంత స్కోర్ ఉన్నా కానీ దానికి తగ్గట్టు మరి సింగిల్స్, డబల్స్ అండ్ రన్స్, మరి బౌండరీస్ రాకపోయినా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ రన్స్ అనేది కూడా రొటేట్ చేస్తేనే విజయానికి దగ్గర అవ్వచ్చు అనే దాని గురించి మాత్రం పర్ఫెక్ట్గా ఇన్నింగ్స్ బిల్డింగ్ చేసి అంటే బిల్డ్ చేసుకుంటూ వచ్చి విజయాన్ని సాధించాడు. మన అతడు సినిమాలో డైలాగ్ చెప్తారు చూసారా, ఒక గులాబీ మొక్కకు అంటుగట్టినట్టు చాలా శ్రద్ధగా సెంచరీ కొట్టాడరా అని మన కోహ్లీ అలా సాధించాడు. కరెక్ట్ వర్డ్, పర్ఫెక్ట్గా. సో నిజంగా ఒక వండర్ఫుల్ విక్టరీ, దాంతోపాటు కూడా ఫ్యాన్స్ అందరికీ సో హ్యాపీనిచ్చే సెంచరీ. మీరు ఇందాక చెప్పారు షాహీన్ అఫ్రీది కావాలని వైట్ చేసినట్టుంది, అబ్రారు కవించడం కూడా అలాగే ఉందని చెప్పేసి. వాళ్ళది కడుపుమంట. Exactly. ఎందుకంటే వాళ్ళు ఎదురుపడిన ప్రతిసారి వాళ్ళని కొడుతున్నాడు కోహ్లీ. Yeah. ఇప్పుడు ఐసీసీ నాకౌట్స్లో పాకిస్తాన్ మీద హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తీసుకున్న ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఇప్పటిదాకా. బట్ కోహ్లీ నెంబర్ ఎంతో తెలుసా? చెప్పండి. 5. ఎస్, 5 నాకౌట్ మ్యాచ్ల్లో వాళ్ళ మీద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంటే వాళ్ళు కనిపిస్తే కొడుతున్నాడు. అలాంటి ఆ విధంగా వాళ్ళని ఓడిస్తూ ఉంటే కోహ్లీ మీద వాళ్ళ కడుపుమట్టు లేకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నిన్న విరాట్ కోహ్లీ వికెట్ కనుక వాళ్ళ బౌలర్కి ఎవరికన్నా దొరికింటే మాత్రం వాళ్ళ అంటే ఒకవేళ అబ్రార్కు దొరికింటే ఇంకా మెడ తిప్పేసుకునేవాడేమో. అలా ఉండేది సెలబ్రేషన్ ఏమో. మెడ తిప్పేసేసుకొని ఏముందిలే కోహ్లీ వికెట్ దొరికింది అని చెప్పేసి ఆనందం అట్లుండేదేమో. అయినా కానీ విరాట్ కోహ్లీ అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇంతకుముందు కూడా మనం చూసాం ఆ వరల్డ్ కప్లో. సో మనకి ఏదైతే పాకిస్తాన్ మీద రికార్డ్ అనేది ఉందో, మన ఓటమి అంచుల నుంచి కూడా కింద నుంచి తీసుకొని వచ్చి విజయాన్ని కూడా సొంతం చేశాడు. అండ్ హరీష్ రావు ఎప్పుడైతే ఉంటాడో ఆ టైంలో చితక బాదడంలో మాత్రం కోహ్లీ ముందుంటాడు. నిన్నటి మ్యాచ్లో కూడా అదే చూసాము. ఎవరిని వదలలేదు, ఎవరిని స్పేర్ కూడా చేయలేదు. సోషల్ మీడియాలో చాలామంది ఏం పెడుతున్నారంటే అందరికీ కోహ్లీ ఫేవరెట్ బ్యాట్స్మెన్, కోహ్లీకి మాత్రం హరీష్ రావు ఫేవరెట్ బౌలర్ అంట. కరెక్ట్. రన్స్ ఆయన అంటే హరీష్ రావు బౌలింగ్లోనే బాగా దొరుకుతూ ఉన్నాయి. ఏంటంటే హరీష్ రావు రావుని కొడతాను ఎలా ఆడాలో తెలిసిన బ్యాట్స్మెన్కి సో హరీష్ రావు ఫేవరెట్ బౌలర్ వచ్చినప్పుడు ఎలా కొట్టాలో కూడా తెలుసు, అలాగే కొట్టాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో. చాలా ఏళ్ళుగా అంటే ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ళుగా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న టీం ఎవరైనా ఉన్నారంటే అది న్యూజిలాండ్. అన్ని ఫార్మాట్స్లో T20లో మన డామినేషన్ నడుస్తుంది. బట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోవడం కానీ, వన్డేల్లో ఆ రోజు వరల్డ్ కప్ సెమీస్లో ఓడిపోవడం కానీ, తర్వాత కొన్ని మ్యాచ్ల్లో కానీ మన మీద వాళ్ళ డామినేషన్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ మ్యాచ్లో కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఓన్లీ కోహ్లీ పర్ఫార్మెన్స్ అనే కాదు, టోటల్ ఓవరాల్గా ఇండియన్ టీం యొక్క పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి రాజా గారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కానీ ఆ తర్వాత శుభ్మన్ గిల్ కానీ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. అండ్ స్టార్టింగ్లో ఉన్న మరి రథసారథి అయిన రోహిత్ శర్మ అయితే సో తనైతే ఆడడం మొదలుపెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పాజిటివ్ ఇన్సిడెంట్ని కూడా పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇలాంటి మనకైతే ఇంతకుముందు ఈ పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముందు మనకు ఏదైనా కొంచెం టెన్షన్ పెట్టే అవసరం ఏదైనా ఉండిందంటే అది విరాట్ కోహ్లీ యొక్క ఫామ్ విషయంలోనే ఉండింది. విరాట్ కోహ్లీనే ఫామ్కి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ ఇంకా హ్యాపీ ఉండరా? ఇంకా న్యూజిలాండ్ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎప్పుడూ నెగిటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. మరి ఏ మ్యాచ్లో చూసుకున్నా కానీ మనకైతే ఖచ్చితంగా వచ్చే పాజిటివ్ థింగ్ని గెలిచే మ్యాచ్ను కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ మనకు న్యూజిలాండ్లో ఉండబోతుంది. అది కూడా ఒక టఫ్ ఫైట్ మాత్రం జరగబోతుంది. కానీ మనకు ఉన్న పాజిటివ్ థింగ్స్ అనేది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో అవి పాకిస్తాన్లో ఆడి, ఇప్పుడు ఆడబోయే ఇండియన్ టీంతో మ్యాచ్ అది దుబాయ్. ఆల్రెడీ 2 మ్యాచెస్ అనేది కూడా ఇండియన్ టీం ఇక్కడ సక్సెస్ఫుల్గా విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ఉన్న వాతావరణం కానీ ఎప్పుడు ఎలా ఆడాలి, ఏం చేయాలి, ఒక బిగ్ గ్రౌండ్, అది నార్మల్ గ్రౌండ్ కాదు. సో అక్కడ షాట్స్ కంటే ఆ స్కోర్ అనేది రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేసే ప్లేయర్స్ మన దగ్గర విరాట్ కోహ్లీ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఆ తర్వాత వచ్చే KL రాహుల్ ఉన్నాడు. ఇలా ఒకరు కాదంటే ఇంకొకరు కాదంటే ఇంకొకరు. అలా మన ఇండియన్ టీం బ్యాకప్స్ కానీ. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలి, బ్యాటింగ్ విషయంలో మన డెప్త్ వచ్చి 8th పొజిషన్ వరకు ఉందండి. అవును. సో ఏ టీంకి అంతగా లేదు.
ఆల్రౌండర్స్ పరంగా, బౌలర్స్ పరంగా అండ్ బ్యాట్స్మెన్స్ పరంగా ఈ 3 సెక్టర్లో కూడా మన ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి మాత్రం న్యూజిలాండ్కి మీద ఉన్న మన యొక్క రికార్డ్ని ఖచ్చితంగా తిరగరాసే అవకాశాలు ఖచ్చితంగా 100కి 200% ఉండబోతున్నాయి. ఇలాంటి పాజిటివ్ ఇంటెంట్ అండ్ మంచి ఫామ్లో ఉన్న టీం మన ఇండియన్ టీం. థ్యాంక్ యూ చెన్నక్క గారు. Thank you. కోహ్లీ ఇదే ఫామ్ని కొనసాగిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియా గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.